కృష్ణా జిల్లా గన్నవరం మండలం బూతుమిల్లిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులతో మాట్లాడి పెన్షన్ను అందజేశారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన తర్వాత రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకసారి కొద్దిగా గ్యాప్ కావాలి మనోడు పెట్టింది ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఖర్చు పెట్టుకుంటారు డబ్బు వద్దా రాదని చూసే పరిస్థితి లేదు సార్. మా పార్టీ వాళ్ళు చెప్పలేదు రాలేదు సర్పంచ్ ఎవరు ఎప్పుడన్నా పెన్షన్ 31వ తారీఖు వచ్చిందా? ఇదే ఫస్ట్ 31వ తారీఖే వచ్చింది. వాలంటీర్లు ఉన్నాయి ఎవరు పెన్షన్ అంటే ఇస్తాం. నీకు ఎలిజిబిలిటీ, నీకు అర్హత ఉంటే నీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, అర్హత లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. జనసేన పిలవరా? Thanks for your donor. Okay. Big order. We like to do. Thank you. Yeah, we live like a family. So even after 18, you don't live your children. You? Your own children? Yeah. Basically, No, they come our for culture is Christmas. different. Yes, do they come for It Christmas? is US like the parents. Kids will come only for Thanksgiving Day, Yeah, only once in a year. Yeah. But you have But to Indian help them. traditions are different, right? Yeah, but These people, they will take care of the parents. There's a very good family structure here. But the problem is nowadays, it's also becoming changing day by day. Yeah, we Kids are not taking care of their parents. Very bad. here. Whatever is possible for them. Lawyers, electricians, all kinds of things. What your kids are doing back in Motherland? Okay. They study, they can manage them. No problem. And they take care. Yeah, well, our grandchildren are there. Our children here The are. third world is a family. That is the reason we are saying it, right? Yeah. Thank you so much for supporting. పెన్షన్ల పంపిణీ 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లని జనవరి 1గా డిసెంబర్ 31 ఇద్దామన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో రోడ్డు బాగుపదాలకు 10 లక్షలు శాంక్షన్ చేసి ఇప్పుడు భూమి పూజ చేశాం. అలాగే ఈ గ్రామస్తులు కోరే వాటర్ ట్యాంక్ ఇష్యూని జలజీవన్ మిషన్లో పెడతాం. అలాగే డ్రైనేజ్ బుద్ధవరం పంచాయతీలో కూడా ఇక్కడ ఒక శ్రీనివాసరావు రోడ్డు దగ్గర బుద్ధవరం పంచాయతీ కూడా డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్పంచ్తో మాట్లాడా 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. 50 నుంచి 70 మీటర్లు ఉన్న పరిస్థితి. ఈ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య స్కూల్ సమస్య. దాని గౌరవ మంత్రి లోకేష్ బాబు దృష్టి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు. అలాగే వైసీపీ పాలకులు గతంలో వాలంటీర్లతో ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో గ్రామం వెళ్ళి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి. అలాగే కాగ్ రిపోర్ట్ 2022లో దాదాపు 58,000 కోట్లు స్పెషల్ బిల్స్గా తీసుకుని డ్రా చేసి కాగ్ చెప్పినా కూడా వినకుండా మాట్లాడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఆశ్చర్యకరం, బాధాకరం కూడా. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతలాకుతలమైన వ్యవస్థని గాడిలో పెడతానికి రోజు 10-12 గంటలు కష్టపడి పనిచేస్తే తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం అసాధ్యమని భావించేస్తుంటే వైసీపీ వాళ్ళు కోటి సంతకాలు చేపించాం, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు సత్యదూరమైన వాదన చేస్తున్నారు తప్ప దాంట్లో కనీసం అర్ధసత్యాలను మాట్లాడవచ్చు. కానీ అలా మాట్లాడడం బాధాకరం. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో తిరగాళ్ళందరికీ, అలాగే ముఖ్యంగా గన్నవరం ప్రజలకి విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.